మోషే దేవునికి మొర్రపెట్టాడని బైబిల్ సెలవిచ్చింది. ఇశ్రాయేలు ప్రజలకు మోషేకున్న తేడా అదే. మోషే దేవునికి మొర్రపెట్టినప్పుడు దేవుడు అతనికి ఒక పరిష్కారాన్ని చూపించాడు, ఒక సొల్యూషన్ ఇచ్చాడు. నువ్వు చూస్తున్న ఆ చెట్టును తీసుకెళ్ళి నీటిలో వేయమన్నప్పుడు ఆ చెట్టును తీసుకొచ్చి నీటిలో వేయగానే ఆ నీళ్లు మధురములాయను అని బైబిల్ సెలవిచ్చింది. ఆ చెట్టు ఎప్పుడైతే నీటిలో పడిందో ఆ నీళ్లు మధురములాయని. ఎప్పుడైనా మన జీవితాల్లో చేదైన అనుభవాలు ఎదుర్కొన్నప్పుడు, కష్టాలు ఎదుర్కొన్నప్పుడు, ప్రతికూలతలు వచ్చినప్పుడు, లేదా మనం అనుకున్నది జరగనప్పుడు, మన మార్గంలో ప్రతిబంధకాలు ఎదురైనప్పుడు కంప్లైనింగ్ మోడ్లోనికి వెళ్ళక మునిపే, అంటే దేవుని మీద సనగక మునిపే మనం దేవుని సన్నిధికి వచ్చి మొరపెట్టు వారంగా ఉండాలి. చాలామంది ఏం చేస్తారంటే వారి జీవితాల్లో ఏదైనా శ్రమ ఎదురైనప్పుడు లేదా చేదైన అనుభవాలు వచ్చినప్పుడు వెంటనే నా భక్తి ఏమైపోయింది, నా జీవితం ఎందుకు ఇలా అయిపోయింది, నా బ్రతుకిలా ఎందుకు అయిపోయింది, నేను బ్రతకుండా ఉంటే బాగుండు, నేను చచ్చిపోతే బాగుండు, దేవుడు నన్ను మర్చిపోయాడేమో, ఆయనను వదిలిపెట్టేసాడేమో అని సనిగే మోడ్లోనికి వెళ్ళిపోతూ ఉంటారు. ఆ సనుగుదల చాలా మందిలోకి వచ్చేస్తూ ఉంటుంది. దాన్ని మనం జయించు వారంగా ఉండాలి. నీ జీవితంలో వర్తమానాన్ని బలోపేతం చేసుకోవాలంటే, నీ విశ్వాసాన్ని బలోపేతం చేసుకోవాలంటే గత జీవితంలో దేవుడు చేసిన మేళ్లను ఎన్నడూ ఏం చేయకూడదు, మరిచిపోకూడదు. నా ప్రాణమా యెహోవాను సన్నిధించుము, ఆయన చేసిన ఉపకారములలో దేనిని ఏం చేయదన్నాడు, మర్చిపోదన్నాడు.